మనం ఈ వీడియోలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఉత్తర ఫాల్గుని నక్షత్రాధిపతి రవి. రాసులు సింహరాశి మరియు కన్యరాశి. రాశ్యాధిపతులు రవి మరియు బుధుడు. యోని ఎద్దు. గణం మానవ గణం. గుణం రజోగుణం. జనన దోషం ఉంది. బాలరిష్టం 2. రత్నం కెంపు రుద్రాక్ష ఏకముఖి. నక్షత్ర పాదములు దోషములు. 1వ పాదం బాబు అయితే తండ్రికి, పాప అయితే తల్లికి. 2వ పాదం మంచిది. 3వ పాదం మంచిది. 4వ పాదం మంచిది. బాలారిష్టములు ఉత్తర నక్షత్రము 2వ పాదము. బాలారిష్టము అగుటచే విశేష శాంతి చేసుకోవలసి ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 2, 4, 8, 9. అదృష్ట వారములు బుధ గురు శనివారములు. ఆరాధించవలసిన దేవతలు రవి మరియు విష్ణువు. పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని కలిసి ఆకాశంలో 4 కాళ్ల మంచంలా కనిపిస్తుంది. పూర్వ ఫాల్గుని మొదటి సగం అయితే ఉత్తర ఫాల్గుని వెనుక రెండో సగం. రెండు వేరువేరైన ప్రయోజనాలు ఒకటే. మంచం అనేది సుఖానికి, శారీరక వాంఛలు తీర్చుకోవడంలోని తీవ్రతను సూచిస్తుంది. 4 కోళ్ళు అంటే ధర్మార్థ కామ మోక్షాలకు ప్రతీకలే. పుబ్బ వారిలాగే ఉత్తర వారికి ప్రాపంచిక సుఖాలు పుష్కలంగా అనుభవించాలనే దృష్టి కలిగి ఉన్నప్పటికీ పుబ్బ వారికి లేని గుణము ఒకటి వీరికి ఉంటుంది. అదే ఉన్నతమైన ఆది భౌతిక, ఆధ్యాత్మిక, తత్వ వేదాంత దృష్టి. సూర్యుడు శక్తికి, ఆధిక్యానికి, అధికారానికి ప్రతీక. సూర్యుడు ఎంత వెలుగు ఇచ్చినా, ఎంత కరుణ చూపినా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. ఒక విధంగా ఆయన ఒంటరి. తన మంచితనాన్ని, ప్రేమను ఎవరు అర్థం చేసుకోలేదని, తమకు ఎవరు ప్రేమాభిమానాలు పంచి ఇవ్వడం లేదని తలపోస్తాడట. ఇదే విధంగా పై లక్షణాన్ని ఉత్తర నక్షత్రం వారిలోనూ కనిపిస్తాయి. ఉత్తర నక్షత్రం వారికి ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు, ఆదర్శాలు, ఆలోచనలు అన్నీ ఎక్కువే. వాటిని అందుకోవడానికి, అనుభవించడానికి ఆరాటపడతారు. అందుకున్న వానితో తృప్తి పడక సాధించలేకపోయిన వాటి గురించి మదనపడిపోతారు. ఉత్తర మొదటి పాదం సింహరాశి అయితే మిగిలిన 3 పాదాలు కన్యా రాశికి చెందుతాయి. సింహరాశి మొదటి పాదములో ఉన్న వారికి ఉన్నంతగా అసంతృప్తి, చింత కన్యా రాశికి చెందిన ఉత్తర వారికి ఉండవు. శుక్రునికి సంబంధించిన సంగీత, సాహిత్య, కళాత్మక దృష్టి ఉత్తర వారికి చెప్పుకోదగినంతగా ఉండవు. పుబ్బ వారు ప్రాపంచిక సుఖాలను అనుభవించడంలో తలమునకలైతే వారి తోటివారైన ఉత్తరవారు పారలౌకిక విషయాల మీద ఆసక్తితో తమ జీవన విధానం, పరిస్థితులు, పరిసరాలు ఇవేమీ తమకు ఆధ్యాత్మికంగా అనుకూలించడం లేదని చింతిస్తుంటారు. ఈ రకంగా వీరి కష్టాలను వీరే కొని తెచ్చుకుంటారు. విచిత్రంగా జీవితాన్ని వీరే భయంకరంగా ఊహించుకుంటారే కానీ వీరి జీవితం ఎప్పుడు అనుకున్నంత దారుణంగా ఉండదు. అయిన దానికి కాని దానికి విమర్శించుకోవడం వీలైనంతగా తగ్గించుకోవాలి. వీరు సాధారణంగా నెమ్మదస్తులే కానీ ఈ కారణం చేతనైనా కోపమొస్తే మాత్రము ముందు వెనుక చూడరు. ఎంతకైనా తెగించడానికి వెనుకాడరు. శాస్త్ర నిర్వచనం అనుసరించి ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు దాత, దయావంతుడు, సుశీలుడు, విశాల కీర్తివంతుడు, రాజమంత్రి, ధీరుడు, అత్యంత మృదువైన వారు అవుతారు. ఉత్తర నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణములు. మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి గురుడు. దీనికి ఉత్పన్నాంశ అనే పేరు ఉంది. ఇందు జన్మించిన వారు అందరికీ సహాయం చేసే గుణము, తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలిగే నైజం కలిగి ఉన్నత స్థితిని పొందేవారే ఉంటారు. రెండవ పాదం. ఈ పాదానికి అధిపతి శని. దీనికి పాపాంశ అనే పేరు ఉంది. చంచలమైన బుద్ధి, స్థిరమైన వృత్తి లేకపోవడము, ఇతరులను ఇబ్బందులకు గురి చేసే మనస్తత్వం కలిగి ఉంటారు.
తరచూ ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతారు. మూడవ పాదం. ఈ పాదానికి అధిపతి శని. దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది. గర్వము కలిగిన వారు దాంభికంగా జీవిస్తారు. అందరూ అవునన్న దానిని వీరు కాదంటూ మొండివాదన చేస్తారు. ప్రత్యేకమైన లక్ష్యాలు లేకపోయినా మొత్తం మీద బాగానే జీవిస్తారు. నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి గురుడు. దీనికి శుభాంశ అనే పేరు చెప్పబడింది. ఇతరులచే గౌరవింపబడటం, తెలివితేటలు, చురుకైన బుద్ధి కలిగి విశేష విద్యావంతులై పండితులనే పేరు కలిగి ఉంటారు. అన్ని విషయాలలో నేర్పు కలిగి ఎటువంటి ఆందోళనలు లేకుండా జీవిస్తారు. ఉత్తర నక్షత్రం. ఉత్తర నక్షత్రాధిపతి ఆర్యమన్. 12 నెలల్లో ఒక దేవుడు. సూర్యుడు యొక్క దేవుడు. పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం. వంశపారపర్యమైన ఆస్తులు, తెలివితేటలు, అనారోగ్యాలు, బుద్ధులు లాంటివి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం యొక్క విధి ప్రయాణంలో వాహనం నడపడంలో ముందుకు వెళ్ళటంలో సహాయపడటం, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా చేరవేయటం, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయడం. ఎలాగంటే సంతానం, కళలు, క్రియేటివిటీ, శిల్పాలు చెక్కడం, రైటింగ్ స్కిల్స్, చక్కగా రాయడం, రక్షణ నైపుణ్యాలు ఉండటం దీని యొక్క ప్రత్యేకత. ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి హెల్ప్ చేయడానికి ఉండే నక్షత్రం ఇది. అది ఎలాగంటే పెళ్ళిళ్ళు, ప్రేమకి మధ్యగా ఉండే ఒక మూడో వ్యక్తిలాగా ఈ ఉత్తర నక్షత్రం వారు పనిచేస్తారు. వంశపారపర్యమైన ఆస్తులు, బుద్ధులు, తెలివితేటలు, అమ్మగారు, అత్తగారు, ముత్తాత, రోగాలు, ఆస్తులు, బుద్ధులు రావచ్చు. చారిటీ, డొనేషన్, ఫ్యామిలీకి ఉత్తర నక్షత్రం కనెక్ట్ అవుతుంది. కంటి చూపు, గన్ షూటింగ్కి ఈ ఉత్తర నక్షత్రం పనిచేస్తుంది. సో ఇదండి ఉత్తర నక్షత్రం వారి గురించి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.